నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నారు కదా, బాంబు దాడులతోటి టెహరాన్ వీధులు ఎలా ఖాళీ అవుతున్నాయో. తన కళ్ళ ముందు ఇళ్ళు కూలిపోతుంటే నెత్తిన చేతులు పెట్టుకొని వేదనగా చూస్తున్న ఒక ఇరానియన్ టెహరాన్ సిటిజన్, ఆయన ఏ రకంగా అటు తిరిగి చూస్తున్నాడు ఆ ఫోటో బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి, మీరు వాచ్ చేయొచ్చు. ఇంకా టెహరాన్లో డైరెక్ట్ సివిలియన్ క్యాంప్స్ మీద ఇజ్రాయెల్ దాడులు జరగడంతో విధ్వంసం భారీ ఎత్తున చెలరేగటం, ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి జనాలు పారిపోవటం మనం చూడొచ్చు. చాలామంది టెహరాన్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్ మొదట్లో అణు కేంద్రాలు, అలాగే టాప్ మిలిటరీ జనరల్స్, టాప్ సైంటిస్ట్ వీళ్ళని లక్ష్యంగా చేసుకొని వైటల్ ఇన్స్టలేషన్స్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. కానీ రాను రాను నివాస ప్రాంతాల మీదతో సహా రాజధాని మీద కూడా అనేక సార్లు బాంబులు కురిపించడం మొదలెట్టింది. పర్యవసానంగా ఇళ్ళు వాకిళ్ళు కోల్పోయిన వాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి చేతికి అందిన సామాను తీసుకొని తమ రాజధాని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇరాన్ విడిచి వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించక ముందే చాలామంది ప్రజలు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల బయట ఫ్యూయల్ కోసం కార్లు ఎలా నిలబడినాయో కూడా పక్కన మనం ఇమేజెస్ చూడొచ్చు. టెహరాన్ నుంచి బయలుదేరిన ప్రజలు తాము తిరిగి వస్తామో రామో అన్న సందిగ్ధతతోటి చివరిసారిగా తమ ఇళ్ల ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ది లాస్ట్ ఫొటోస్ ఆఫ్ హోమ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతం. ది లాస్ట్ ఫొటోస్ ఆఫ్ హోమ్ అంటే ఎవరైనా ఇల్లు తమ ముందు ధ్వంసం అయిపోతుంటే బాంబు దాడులతోటి వాళ్ళ సొంతింటి కళ అలా చిరిగిపోతుంటే అండ్ తమ జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్ మిగలకుండా పోతుంటే ఎలాంటి వేదన ఉంటుందో ఇరాన్ సివిలియన్స్లో అలాంటి వేదనే ఉంది. హ్యాష్ ట్యాగ్ అదేగానే ది లాస్ట్ ఫొటోస్ ఆఫ్ హోమ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉండటం మనం చూడొచ్చు. టెహరాన్ నుంచి ప్రజలు వలస వెళ్ళిపోతుండటంతో ఆల్మోస్ట్ ఈ రెసిడెన్షియల్ ఏరియాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా భయాందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా టెహరాన్ని వీడటంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. సో ఇది టెహరాన్ పరిస్థితి. వెరాజ్ టెల్ అవీవ్ కూడా అంతకు డిఫరెంట్గా ఏం లేవు. వాళ్ళైతే భయంతో బయటికి రావట్లేదు, వీళ్ళు ఏంటంటే భయంతో బయటికి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్కి 4 లేయర్ సిస్టమ్, రెస్క్యూ సిస్టమ్ ఉంది, డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమ్ ఉండటం కారణంగా ఇరాన్ నుంచి జరుగుతున్న ఈ మిసైల్ అటాక్స్ని దాదాపు 1000 పైన బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగించింది. వాటిని గాల్లోనే ఈ యారో ఇన్సెప్టర్స్ వాటిని గాల్లోనే పేల్చేసి ధ్వంసం చేసి న్యూట్రలైజ్ చేసిన కారణంగా కొంతలో కొంత మేలు. బట్ టెల్ అవీవ్ కూడా ధ్వంసమైంది. అండ్ అలాగే ఇరాన్ ఇవాళ ఫతా అనే హైపర్సోనిక్ మిసైల్ తోటి ఇజ్రాయెల్ మీద దాడికి దిగటం, అది సెకండ్కి 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలరు. 1400 కిలోమీటర్ల లక్ష్యాన్ని. అంటే వాళ్ళు ఆల్రెడీ పాలస్తీనా స్క్వేర్లో ఇరాన్లో వాళ్ళొక ఇది కూడా పెట్టుకున్నారు, హిబ్రూ భాషలో రాసుకున్నారు. టెల్ అవీవ్ ఇస్ జస్ట్ 400 సెకండ్స్ అవే ఫ్రమ్ టెహరాన్ అని చెప్పేసి వాళ్ళు జస్ట్ 400 సెకండ్లు. సో టెల్ అవీవ్ మీద కూడా ఫతాతోటి దాడి చేయడానికి ఇరాన్ సంకల్పం తీసుకుంది, ఆల్రెడీ దాడులు మొదలెట్టింది. అండ్ నిజంగా దాని సామర్థ్యం ఏంటి, ఆ ఫతా మిసైల్ సామర్థ్యం ఏంటి, హైపర్సోనిక్ మిసైల్ సామర్థ్యం ఏంటి అనేది సరే సైంటిస్ట్ దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చెప్పినంత దానికి అంత సినిమా లేదు అని. బట్ ఎంత సినిమా ఉందనేది టెల్ అవీవ్లో జరిగిన విధ్వంసం చూస్తే మనకే తెలిసిపోతుంది.